ఆంధ్రప్రదేశ్లో ఈ వారం మొత్తం తీవ్రమైన ఎండలు మరియు ఉక్కపోత కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు చాలా చోట్ల 40 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లే అవకాశం ఉంది. రాత్రిపూట కూడా 27 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉండడంతో వేడి తగ్గిన భావన ఎక్కువగా ఉండకపోవచ్చు. రోజువారీ ధోరణి ప్రకారం అయితే జూన్ 1వ తారీఖు నుండి 6వ తారీఖు దాకా ప్రధానంగా ఎండ, వేడిగాలులు, ఉక్కపోత. జూన్ 7వ తారీఖున కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం. జూన్ 8, 9 కొంత మేఘావృతంగా ఉంటుంది, కానీ వేడి కొనసాగుతుంది. జూన్ 10వ తారీఖున మళ్లీ కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ IMD అంచనాల ప్రకారం ఈ జూన్లో సాధారణం కంటే ఎక్కువ వేడి తరంగాలు అంటే హీట్ వేవ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని హెచ్చరించింది. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, మెరుపులు ఉండే అవకాశం ఉంది. జూన్ 3 నుంచి జూన్ 5 మధ్య ఈ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మెనీ ప్లేసెస్లో కేటగిరీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హైదరాబాద్ తెలిపింది. ప్రస్తుతం చాలా జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. వర్ష ప్రభావంతో వచ్చే కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆకస్మిక గాలివానలు వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అంటే ఈ రోజు నుంచి రాత్రి వరకు చెలరేగిన ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమం తగ్గుతూ ఉన్నాయి. వచ్చే 3-4 రోజుల్లో 2 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుదల ఉండవచ్చునని IMD తెలిపింది. గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే మేఘావృత వాతావరణం పెరుగుతోంది. వేడి నుంచి కొంత ఉపశమనం కనిపిస్తోంది. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వర్ష సూచనలో వర్ష పరిస్థితులు ఈ విధంగా నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యాహ్నం వేడి ఉన్న సాయంత్రం తర్వాత మేఘాలు పెరిగి జల్లులు పడే అవకాశం ఉంది. హన్మకొండ ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ చుట్టూతా నమోదవుతూ ఉంది.